స్విచ్ స్టేట్మెంట్ అంటారు. స్విచ్ స్టేట్మెంట్ దీని వచ్చేసి ఏమంటారంటే ఇట్ ఈస్ ద కేస్ స్ట్రక్చర్ స్టేట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. కేస్ స్ట్రక్చర్ స్టేట్మెంట్. ఇఫ్ అనేది ఏంటంటే లాజికల్ స్టేట్మెంట్. ఇఫ్ అనేది అంటే ఇదర్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, అయితే ఏంటి కాకపోతే ఏంటి అనే దానికోసం ఇఫ్ వాడతాం. బట్ స్విచ్ అనేది మనకి లాజికల్ స్టేట్మెంట్ కాదు. ఇదేంటంటే ఒక కేస్ స్ట్రక్చర్ స్టేట్మెంట్. అంటే ఈ స్విచ్ స్టేట్మెంట్ ఎక్కువగా మనకి చాయిసెస్లోను, తర్వాత మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్లోను, ఇలాంటి వాటిలో మనకి ఎక్కువగా స్విచ్ని ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు మనకి సపోజ్ చాయిసెస్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 5 చాయిసెస్ ఉన్నాయి, 5 ఆప్షన్స్. ఇప్పుడు సపోజ్ నేను చాయిస్ 1 అన్నాను అనుకోండి. 1 అంటే ఈ టాస్క్ జరగాలి, నేను 2 సెలెక్ట్ చేసుకుంటే ఇది జరగాలి, 3 అన్నప్పుడు ఈ టాస్క్ జరగాలి, ఇలా అనమాట. ఇలాంటి చాయిస్ బేస్డ్ ప్రోగ్రామ్స్కి మనం ఇక్కడ స్విచ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇలా దీంట్లో మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి కాబట్టి దీన్ని కేస్ స్ట్రక్చర్ స్టేట్మెంట్ అని చెప్పేసి కూడా పిలుస్తాం, లేదా మల్టీ కేస్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తాం. ఒకసారి దీని సింటాక్స్ తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి, దీని సింటాక్స్లో ఇక్కడ స్విచ్లో ఎక్స్ప్రెషన్ అన్నాం. ఏంటి ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్లో అనుకోండి, ఇఫ్లో అయితే మనం ఎలా రాస్తాం, ఇఫ్ కండిషన్ అంటాం ఇక్కడ. అంటే ఇక్కడ కండిషన్ అంటే అది మనకి లాజికల్ కావచ్చు కాకపోవచ్చు, అంటే అయితే కాకపోతే అనేది ఉంటుంది. బట్ ఈ స్విచ్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ కండిషన్ అనేది ఉండదు. స్విచ్లో జస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే జస్ట్ ఒక వేరియబుల్ ఉంటుంది అంతే. ఆ వేరియబుల్ ఇంటిజర్ కానీ క్యారెక్టర్ కానీ అయి ఉండాలి, ఏదర్ ఇంట్ ఆర్ క్యారెక్టర్ అంతే. ఇంక వేరే డేటా టైప్స్ తీసుకోదు, అంటే ఫ్లోట్ కానీ డబుల్ కానీ తీసుకోదు. ఇక్కడ మనం స్విచ్లో పెట్టుకున్న వేరియబుల్ ఎక్స్ప్రెషన్ ఏదర్ ఇంటిజర్ ఆర్ క్యారెక్టర్ అయి ఉండాలి. ఓకే, ఇది ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్న వాల్యూ అంటే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇక్కడ కేస్లో ఉన్న వాల్యూకి మ్యాచ్ అయితే, అంటే మనం మల్టిపుల్ కేసెస్ రాస్తాం. ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ కేసులో ఉన్న వాల్యూతో మ్యాచ్ అయితే అప్పుడు దానికి సంబంధించిన ఒక కోడ్ అనేది రాసుకుంటాం. ఓకే, ఆ కేసు కాదు, రెండో కేసు చెక్ చేస్తుంది, ఆ కేసులో ఉన్న వాల్యూతో మ్యాచ్ అయితే దానికి సంబంధించిన కోడ్, అది కాదు నెక్స్ట్ కేస్, అలాగే మల్టిపుల్ కేసెస్ రాసుకుంటూ వెళ్తాం. అవే మల్టిపుల్ చాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ నేను చాయిస్ అనుకున్నాను అనుకోండి, చాయిస్ 1 అనుకోండి. సో కేస్ 1 అప్పుడు 1 అన్నప్పుడు ఏం జరగాలో కోడ్ రాస్తాం. లేదు చాయిస్ 2 అనుకోండి, కేస్ 2 అయితే చాయిస్ 2లో ఏం రాయాలో రాస్తాం. లేదు చాయిస్ 3 అనుకోండి, కేస్ 3 అక్కడ ఏం రాయాలో రాస్తాం. అలా మల్టిపుల్ కేసెస్ రాసుకుంటూ వెళ్తాం అనమాట. అదే మనకి స్విచ్ స్టేట్మెంట్ అనేది. సో ఇది మనకి లాజికల్ స్టేట్మెంట్ ఏం కాదు, జస్ట్ మనకి ఏంటంటే కేసెస్ స్టేట్మెంట్. అంటే ఎక్కువగా దీన్ని మనకి చాయిస్ బేస్డ్ ప్రోగ్రామ్స్లోనే రాస్తారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మనకి డే నెంబర్ అనేది తీసుకుందాం. డే నెంబర్ 1 అనుకోండి. సో దాన్ని ఇక్కడ నేను స్విచ్లో రాస్తాను, స్విచ్ డే నెంబర్ అని రాస్తాం అంతే. ఇక్కడ మనకి కంపారిజన్స్ ఏమి ఉండవు, అంటే గ్రేటర్ దాన్ 0 అది ఈక్వల్ టు 1 ఇలా ఉండవు, జస్ట్ వేరియబుల్. అందుకే దాన్ని ఎక్స్ప్రెషన్ అన్నాం, కండిషన్ అనలేదు. సో ఇక్కడ స్విచ్లో మల్టిపుల్ కేసెస్ ఉంటాయి కాబట్టి స్విచ్ బ్లాక్ అనేది డిఫైన్ చేస్తాం. ఈ లోపల కేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. కేసెస్ అనేవి లోపల రాస్తాం. కేస్ తర్వాత ఇక్కడ మనం వాల్యూ ఇస్తాం, ఈ లోపల వాల్యూ ఇస్తాం, కేస్ వాల్యూ. దాన్ని వాల్యూ అనొచ్చు లేదా కాన్స్టెంట్ అనొచ్చు. అయితే మనం ఇక్కడ ఇచ్చే వాల్యూ కానీ కాన్స్టెంట్ కానీ ఈ పైన వేరియబుల్ చూసారా, ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఈ వాల్యూ మ్యాచ్ అవ్వాలి, అయితేనే ఆ కేసు వర్క్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను కేస్ వాల్యూ 1 అయితే ఏం జరగాలనేది కోలన్ పెట్టి ఇక్కడ కోడ్ రాస్తాం. ఇలా కోడ్ రాసుకుంటూ వెళ్తాం. లేదనుకోండి కేస్ వాల్యూ 2 ఇలా అనమాట. అయితే దానికి సంబంధించిన కోడ్ రాస్తాం. అలానే ఇక మల్టిపుల్ కేసెస్ రాసుకుంటూ వెళ్తాం. కేస్ ఎన్, సో వాల్యూ ఎన్. అయితే ఇక్కడ ఏం జరగాలని దానికి రిలేటెడ్ కోడ్ అనేది మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా రాస్తాం. ఇప్పుడు దీన్ని బట్టి కేసులో ఇక్కడ నేను ఏమని రాస్తున్నానంటే సింపుల్గా కేస్ 1 అని రాసే అంతే 1. ఆ కేసుకు సంబంధించి మనం కోడ్ మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం కాబట్టి ఇక్కడ కోలన్ పెడతాం అనమాట. సో కోలన్ పెట్టేసి ఇక్కడ నేను ఎలా రాస్తాను ఏమని printf 1 కాబట్టి మండే అని రాశాను. ఓకే, ఒకవేళ కేస్ 2 ఆ
అక్కడ ఏం రాస్తాం, printf ట్యూస్డే ఇలా రాసుకుంటూ వెళ్తాం. అలానే కేస్ 3 మనకి ఎన్ని కేసెస్ మనకు తెలుసు కదా, వీక్ డేస్ ఎన్ని ఉంటాయో తెలుసు కదా, దాన్ని బట్టి రాసుకుంటూ వెళ్తాం. వెడ్నెస్డే ఓకే ఇలా రాసి నేను ఇక్కడ ఫైనల్గా ఏం రాస్తున్నాను అంటే కేస్ 7 రాసేద్దాం. అంటే అన్నీ అవసరం లేదు కాబట్టి ఇలా రాశాను. అంటే ఇక్కడ ఎలిప్సెస్ ఉండవు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏదో ఎగ్జాంపుల్ కోసం రాసాం. దెన్ సండే ఇలా రాసాం. ఓకే ఇప్పుడు అది ఎలా చెక్ చేస్తుందంటే డే నమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని బట్టి ఆ కేసు వర్క్ అవుతుంది. ఇక్కడ వాల్యూ 1 ఉంది కదా, కాబట్టి ఏమవుతుంది డైరెక్ట్గా కేస్ 1 అంటే ఈ 1 2 3 4 అనేవి చాయిస్లు అనమాట. ఈ డే నమ్లో ఉన్న వాల్యూని బట్టి ఆ కేసు పని చేస్తుంది. ఇప్పుడు దీంట్లో వాల్యూ 1 ఉంది అనుకోండి, దాని కేస్ 1 ఆ కోలన్ ఇది సింటాక్స్ ప్రకారం రాసుకోవాలి. ఇక్కడికి వచ్చి మండే అని ప్రింట్ అయిపోతుంది. ఓకే ఒకవేళ దీంట్లో వాల్యూ 2 ఉందనుకోండి, అప్పుడు డైరెక్ట్గా కేస్ 2 ట్యూస్డే, లేదు 3 ఉందనుకోండి కేస్ 3, లేదు ఇక్కడ డైరెక్ట్ కేస్ 7 ఉందనుకోండి కేస్ 7, లేదు కేస్ 10 ఉంది డే నెంలో, అప్పుడు ఏమవుతుంది మరి ఇక్కడ ఆ కేసు లేదు కదా, లేదు కాబట్టి మనకి ఏమీ ప్రింట్ అవుతుంది. మరి అప్పుడు మనకి ఏమి ప్రింట్ అవ్వకుండా మనకి ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు మనం ఇక్కడ ఇంకోటి రాసుకోవచ్చు, డిఫాల్ట్ అని రాసుకోవచ్చు. డిఫాల్ట్ printf ఇన్వాలిడ్ డే నమ్ అని మెసేజ్ పెట్టుకోండి. అంటే అర్థం ఏంటి, ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ కేసెస్లో ఉన్న వాల్యూ మ్యాచ్ కాకపోతే, మ్యాచ్ కానప్పుడు అంటే ఒక విధంగా ఎల్స్ లాగా మ్యాచ్ కాకపోతే అప్పుడు డిఫాల్ట్కి వచ్చేసి ఇది ప్రింట్ అయిపోతుంది. ఈ విధంగా స్విచ్ స్టేట్మెంట్ అనేది డెవలప్ చేస్తాం. అంటే స్విచ్ స్టేట్మెంట్ యొక్క మెయిన్ పర్పస్ అంటే ఇలా కేస్ బేస్డ్ అంటే ఈ విధంగా చాయిస్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అనేది రాసుకోవచ్చు. దీంట్లో మనకి మల్టిపుల్ కేసెస్ ఉంటాయి కాబట్టి ఇలా రాస్తాం. ఒకవేళ మనం ఇక్కడ రాసేటప్పుడు ఇక్కడ మనం డిఫైన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒక లైనే ఉంటే కనుక, 1 లైన్ ఆఫ్ కోడ్ ఉంటే కనుక డైరెక్ట్గా మనం ఇలా రాయొచ్చు. లేదు మోర్ దాన్ 1 లైన్, ఒకటి కన్నా ఎక్కువ లైన్స్ ఉంటే కంపల్సరీగా బ్లాక్ అనేది డిఫైన్ చేయాలి. అప్పుడు ఎలా డిఫైన్ చేస్తాం, కేస్ 1 బ్లాక్ బిగిన్, ఇక్కడ లైన్ ఆఫ్ కోడ్ రాసుకోవడం, ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ కోడ్ రాసుకొని దెన్ బ్లాక్ క్లోజ్, ఈ విధంగా డిఫైన్ చేసుకుంటారు. ఇలా మళ్ళీ కేస్ 2 దెన్ బ్లాక్ బిగిన్ ఎట్లా అనమాట. ఇప్పుడు సింగిల్ లైన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ బ్లాక్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఇది రాసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఇలా రాసాం. ఓకే ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ డే నమ్లో వాల్యూ 1 ఉంది. ఓకే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, 1 ఉంది కాబట్టి మండే అని ప్రింట్ అవుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మండేతో పాటు అది ట్యూస్డే ప్రింట్ అవుతుంది, వెడ్నెస్డే ప్రింట్ అవుతుంది, ఈవెన్ ఆల్సో సండే ప్రింట్ అవుతుంది, ఇవన్నీ ప్రింట్ అవుతాయి. ఎందుకు మన ఇక్కడ 1 ఉంది కదా, 1 అన్నప్పుడు కేస్ 1 ప్రింట్ అవ్వకుండా మిగతాయి కూడా ఎందుకు ప్రింట్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనం ప్రతి కేసు చివరిలో బ్రేక్ అని ఒక స్టేట్మెంట్ రాయాలి. ప్రతి కేసు చివరిలో కంపల్సరీగా బ్రేక్ అనేది రాయాలి. బ్రేక్ రాయకపోతే ఏమవుతుంటే అన్ని కేసెస్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు బ్రేక్ రాసామనుకోండి, అప్పుడు ఇది లాస్ట్ కేసు కాబట్టి అవసరం లేదు. ఇలా అప్పుడు ఏమవుతుందంటే ఆ కేసు 1లో ఉన్న దాన్ని ప్రింట్ చేసి దెన్ బ్రేక్ అనగానే ఈ స్విచ్ బ్లాక్ ఉంది చూసారా, ఈ స్విచ్ బ్లాక్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది అన్నమాట. డైరెక్ట్గా ఎగ్జిట్ అయి బయటకు వచ్చేస్తుంది. అందుకని ప్రతి కేసు చివరిలో మనం బ్రేక్ అనేది పెట్టాలి. బ్రేక్ పెట్టకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతుంది. అలాగే అన్ని కేసులో ఉన్న వాటిని ప్రింట్ చేస్తుంది. అప్పుడు అది మనకి చాయిస్ అవ్వదు. అంతే కదా, ఇప్పుడు మనం 1 సెలెక్ట్ చేసుకుంటే మనకు 1 ఒకటే ప్రింట్ అవ్వాలి, 1 కేసే ప్రింట్ అవ్వాలి, అన్నీ ప్రింట్ కాబట్టి ఇక్కడ ప్రతి కేసు ఎవరో బ్రేక్ అని పెడితే అర్థం ఏంటంటే డైరెక్ట్గా అక్కడి నుంచి దాన్ని ఎగ్జిట్ అయిపోతుంది, ఆ స్విచ్ బ్లాక్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అందుకోసం ప్రతి కేసు చివరిలో కంపల్సరీగా ఒక బ్రేక్ అనేది రాయాలి. అలాగే ఇక్కడ డిఫాల్ట్ ఎందుకు రాస్తున్నామంటే ఇఫ్ ఆల్ కేసెస్ ఆర్ ఫెయిల్ దెన్ గో టు డిఫాల్ట్, ఇక్కడికి వచ్చేసి ఆ స్టేట్మెంట్ అనేది అన్నీ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది సింపుల్గా స్విచ్ స్టేట్మెంట్. దీని వచ్చేసి మనం ఇక్కడ కేస్ స్ట్రక్చర్ స్టేట్మెంట్ అన్నాం. అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ స్విచ్లో మనం ఇచ్చేది ఎక్స్ప్రెషన్ అంటాం, అంటే వేరియబుల్ కాబట్టి ఆ వేరియబుల్ యొక్క డేటా టైపు ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కానీ అయ్యి ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ క్యారెక్టర్ వేరియబుల్ అయితే ఏంటి అని డౌట్ రావచ్చు, క్యారెక్టర్ వేరియబుల్ అయితే ఎలాగా, దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఇప్పుడు గ్రేడ్ అని ఒక వేరియబుల్ తీసుకొని గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని పెట్టాం. సో ఇది క్యారెక్టర్ వేరియబుల్. దెన్ స్విచ్ గ్రేడ్
ఇప్పుడు గ్రేడ్లో ఏముందో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ కేస్ ఇలా రాస్తాం సింగిల్ కొటేషన్స్లో. అప్పుడు printf సపోజ్ గ్రేడ్ ఏ, సపోజ్ మనకి అది ఫస్ట్ క్లాస్ అన్నట్టుగా. దెన్ బ్రేక్ కంపల్సరీ అన్నాం కదా ఇలా. అలానే కేస్ బి, ఇక్కడ క్యారెక్టర్ కాబట్టి దాని మనకి సింగిల్ కోట్స్లో దాన్ని ఎన్క్లోజ్ చేయాలి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అది ఫస్ట్ దెన్ సెకండ్ ఇలా డిఫైన్ చేస్తాం. దెన్ బ్రేక్. తర్వాత కేస్ సి, printf పాస్ దెన్ బ్రేక్. అలానే కేస్ డి అంటే ఇప్పుడు గ్రేడ్లో ఉన్న దాన్ని బట్టి వర్క్ అవుతుంది మనకి, ఫెయిల్ ఇలా డిఫైన్ చేస్తాం ఇలా. ఇప్పుడు మనకి ఇక్కడ అది కాకుండా వేరేది ఏదైనా ఉంటే డిఫాల్ట్ రాస్తాం. సో ఇక్కడ మనకి స్విచ్లో మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ వాడుతున్నా ఇంపార్టెంట్. దానికి డేటా టైప్ క్యారెక్టర్ అయితే కేసులోనే ఇలా కొటేషన్స్లో ఇస్తాం, నెంబర్ వాల్యూస్ ఇంటిజర్ వాల్యూస్ అయితే ఇలా రాసుకుంటూ వస్తాం. అంతేగాని అది ఫ్లోట్ కానీ అంటే డెసిమల్ వాల్యూస్ ఆ డేటా టైప్స్ని సపోర్ట్ చేయదు. సో ఇదొకటి మనం చూసుకుంటే సరిపోతుంది. ఇది సింపుల్గా కేస్ స్ట్రక్చర్ స్టేట్మెంట్ అనమాట. దీన్నే సిలో స్విచ్ స్టేట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం.